డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో దీనిపై ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో సమావేశమయ్యారు. డ్రగ్స్ వాడుతున్న వారి జాబితాను సీఎం కేసీఆర్ కు అందించారు ఎక్సైజ్ అధికారులు. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వారి పేర్లు కాక ఇంకొన్ని కొత్త పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు సీఎం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ పైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, సీఎం కేసీఆర్ ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేసులో ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి, ఎవరెవరు ఏంటి అనే విషయం ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకి నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసింది చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే కెల్విన్ తర్వాత కుద్దూస్ బహాలతో ఉన్న సంబంధాలకు సంబంధించి ప్రధానంగా ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. దీంతో కొద్దిసేపు క్రితమే సీఎం దీనిపైన రివ్యూ కూడా ప్రారంభించాడు. దీంట్లో ఎక్సైజ్ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కలిపి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక నివేదికని ఎక్సైజ్ శాఖ ఒక నివేదిక తయారు చేసి సీఎం కూడా ఇవ్వడం జరిగింది. అసలు డ్రగ్స్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అటు పొలిటీషియన్స్ కావచ్చు, లేకుంటే అటు బిజినెస్ మ్యాన్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏ విధంగా డ్రగ్స్ చేరింది, కెల్విన్ గ్యాంగ్ ఏ విధంగా డ్రగ్స్ సప్లై చేసింది, ఏ విధంగా వీళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేశారు, ఏ విధంగా పిల్లల్ని ఈ డ్రగ్స్ ఉచ్చులోకి దించారు అన్న కోణంలో పూర్తిగా ఒక నివేదికను తయారు చేసి అటు ముఖ్యమంత్రి కూడా ఎక్సైజ్ అధికారులు ఇచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది. నివేదికలో ఈ ప్రాథమిక నివేదికలో కొంతమంది పేర్లు ఏదైతే ఇప్పటికీ నోటీసులు జారీ చేసిన వాళ్ళ పేర్లతో పాటు మరికొంతమంది పేర్లను కూడా దీంట్లో ఇచ్చినట్టుగా మనకు ఖచ్చితమైన ఒక సమాచారం ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి ఒక విషయాన్ని ఖచ్చితంగా నిన్నే అకున్ సబర్వాల్ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం చిన్న ఫోన్ చేసి సెలవును రద్దు చేసుకోవాలని చెప్పి సీఎం కార్యాలయం అకున్ సబర్వాల్ కోరింది. ఆ మేరకు నిన్న అకున్ సబర్వాల్ తన లీవ్ను రద్దు చేసుకున్నాడు. తర్వాత డ్రగ్స్ ఏ కోణంలో ఉన్నా, ఏ దశలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దాన్ని ఉపేక్షించవద్దు, దాని మూలాల నుంచి మొత్తం కూడా పూర్తిగా తరిమివేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే అకున్ సబర్వాల్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరిని ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దు, ఎవరిని కూడా వదిలిపెట్టద్దు, తమ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి వారి నుంచి ఎక్కడి నుంచి కూడా ఒత్తిళ్లు ఉండవు కాబట్టి నిష్పక్షపాతంగా దీంట్లో విచారణ జరిపి ఎంతటి వారినైనా శిక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తారు. అయితే నిన్నటి నుంచి యాక్షన్లో దిగిన అకున్ సబర్వాల్ దీని మేరకు అటు ఎన్సీపీ తోటి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తోటి కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి అక్కడ అటు బెంగళూరు, చెన్నై, తమిళనాడు, మహారాష్ట్ర, అటు గోవా నుంచి ఎవరైతే లింక్స్ ఏమైనా ఉన్నాయో ఇటు హైదరాబాద్ కన్నా ఈ కోణంలో కూడా అటు ఎన్సీబీ నుంచి భేటీ అయ్యి పూర్తి సమాచారం సేకరణ జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళ లింక్స్ అన్నింటి కూడా అటు ఎన్సీబీకి షేర్ చేశారు. పూర్తిగా ఈ దశలో చూసినట్లయితే ముఖ్యమంత్రి సమీక్ష దాంట్లో పూర్తిగా అన్ని ఆధారాలు కావచ్చు, ఒక ప్రాథమిక నివేదికలో అన్ని విషయాలను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతటి వారినైనా ఎవరినైనా ఉపయోగించవద్దు అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరిగా చర్యలు తీవ్రంగా ఉండబోతున్నాయి. ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళు రాని పక్షంలో వాళ్ళపైన తీవ్ర చర్యలు కూడా ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఎవరైతే పెడ్లర్స్ కావచ్చు, సినీ పరిశ్రమలో పాతుకుపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా అటు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేస్తుంది. భోగి. థ్యాంక్ యూ రమేష్.